హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఈరోజు మామిడికాయ ఎలా ఉపయోగించాలి, దీనివల్ల ఏంటి లాభము, నష్టం ఏంటి, లాభం ఎంత ఉందో నష్టం ఎంత ఉందా, కొంచెం నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకుంటాను. అలాగే ఎవరెవరు తినాలి, తింటే ఎంత మంచిది అనేది కూడా తెలుసుకోండి. ఈ విధంగా పైన అయితే చెక్కు తీసేసుకుంటున్నాను. మామిడి పండు అనేది చింతపండుకు బదులుగా అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఈ పచ్చి మామిడికాయల్లో మనకి చక్కెర శాతం అనేది అస్సలకి ఉండదండి. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. అలాగే అలాగే కడుపుతో ఉన్న మహిళలు కూడా చక్కగా అనేది దీన్ని అనేది ఉపయోగించుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి పుల్లటి తేన్పుల్లా కానీ వికారంగా కానీ వాంతులు అవుతూ ఉంటాయి, ఏమీ తినాలనిపించదు. కాబట్టి వాళ్ళు చక్కగా అనేది తినవచ్చు. అలాగే ఈ మామిడికాయ రోజు తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవుతాము. అలాగే కొంతమంది మనం పచ్చి మామిడిని మాత్రమే తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును అనేది కరిగించే శక్తి మాత్రం దీనికైతే ఉంటుంది. అలాగే మనము ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళకి ఛాతిలో మంట, నొప్పి అలాంటిది వస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా కొంచెం సన్నగా తరిగిన ముక్కల్ని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉండడం వల్ల కూడా ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది, నొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఈ విధంగా మీకు ఎప్పుడన్నా కలిగితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పచ్చి మామిడి మాత్రమే తీసుకోండి. అలాగే కొంతమంది పిల్లలు ఉప్పు కారం వేసుకొని మనం చిన్నతనంలో తినేవాళ్ళం కదా, ఇలాంటివన్నీ ఇప్పుడు మర్చిపోయాం. కాబట్టి నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతో పంచుకుంటున్నాను. ఈ విధంగా అనేది ట్రై చేయండి. కొంచెము సన్నగా అనేది. అలాగే ఈ పచ్చి మామిడి తినడం వల్ల మనకి లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవి కూడా దూరం అవుతూ ఉంటాయి. ఈ కాలంలో మనకి ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది. ఎండాకాలంలో ఈ పచ్చి మామిడి తినడం వల్ల మన ఒంట్లో ఉన్న లవణ శాతం అనేది తక్కువగా ఉంటుంది. అది అనేది చక్కగా సమృద్ధిగా అనేది సరిపోతుందండి. మనకి ఎండతాపాన్ని తగ్గిస్తుంది. అలాగే మనకి వంటల్లో రుచిగా కూడా చేసుకోవచ్చు. నేను అనేది ఈ విధంగా పప్పుచారు ఏ విధంగా పెట్టుకోవాలో తెలుసు కదా, అలాగే మామిడిని చింతపండు బదులుగా మామిడిని ఏ విధంగా ఉపయోగించాలనేది మాత్రమే నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. కొంచెం వేడైతే సరిపోతుంది. మనకి మామిడికాయ వాసన అనేది ఏది రాదు. చక్కగా టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. చింతపండు ఎందుకు తినకూడదు అంటే, చింతపండు కూడా ఒక మెడిసిన్ అండి. అది మాత్రము చింతపండు అనేది మనం అధికంగా ఉపయోగించడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే యాసిడ్ లెవెల్ అనేది ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నైట్ పూట కానీ మార్నింగ్ పూట కానీ వాళ్ళ ఎంత మందులు వాడినా కానీ కొన్నిసార్లు తగ్గదు. కాబట్టి అలాగే మన ఆహారపు అలవాట్లలో అంతో ఇంతో కొంచెం మార్పు చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళము అవుతాము. అలాగే మన ఇష్టాన్ని కొంచెం దూరం కోకుండా కూడా ఉంటాం కదా. ఈ విధంగా చింతపండు తినాలి అని అంటారు కదా, అంటే వారానికి 1 నుంచి లేదంటే 2 సార్లు, అది మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని బట్టి మాత్రమే ఉపయోగించాలండి. మెడిసిన్గానే ఉపయోగించుకోవాలి. అది ఎక్కువైతే మాత్రం ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వారానికి ఒకసారి లేదంటే 15 డేస్కి ఒకసారి మన సమస్య ఏదైనా మనం పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. తినకపోవడం వల్ల నష్టమేమీ లేదు, కానీ కాకపోతే ఖచ్చితంగా తినాలి చింతపండు అనేది. అది మన ప్రాబ్లం బట్టి. ఈ విధంగా కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత నేను కొంచెం చిన్న బెల్లం ముక్క అనేది వేసుకుంటున్నాను. ఇది కాస్త మరిగితే సరిపోతుంది. పప్పుచారు అలా అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చాలామందికి తెలుసు కదా. అలాగే చింతపండు బదులుగా మామిడికాయ తురుము అనేది ఎప్పుడు వేస్తాననేది మాత్రమే చూపిస్తున్నాను. ఈ విధంగా చక్కగా టేస్ట్గా ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అన్నట్టు మన ఆరోగ్యం మన వంటల రూపంలో అనేది మనం మార్చుకోవచ్చు. అలాగే ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి, మామిడి తురుమును మాత్రమే స్టోర్ చేసుకోవాలి. అలాగే ఒరుగు, పాతకాలంలో మనకి ఎక్కువగా సీజన్తో పని లేకుండా మామిడి ఒరుగు అనేది పెట్టుకుంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. ఇప్పుడంటే మరచాం, కానీ ఇప్పుడు షాపుల్లో కూడా ఆమ్చూర్ పౌడర్ అనేది మనం తెచ్చుకొని అయితే ఉపయోగిస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా పచ్చి మామిడి ముక్కలు అనేవి సన్నగా తరుక్కొని ఎండకు పెట్టుకోండి. ఎండకు పెట్టుకోవడం వల్ల కూడా మనకి డి విటమిన్ అనేది వస్తూ ఉంటుంది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. మన పిల్లల నుంచి కానీ మనం ఎవరమన్నా కానీ కొంచెం చప్పరిస్తే సరిపోతుంది కదా. ఈ విధంగా చెక్కు తీసుకున్న ముక్కలన్నీ
నేను ఈ విధంగా అనేది తురిమి పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి, మామిడి వరుగు సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పటికి కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది ఇలా ఎండిపోతూ ఉంటుంది కదా, ఎండిపోయిన తర్వాత కూడా మనకి జ్యూసు కొంచెం మిక్సీలో వేసుకొని కూడా ఇలాగ జ్యూస్ అనేది చేసుకొని కూడా తాగవచ్చండి. మనము ఏ ఐటెంని ఎప్పుడు ఎలా ఉపయోగించాలనే కాస్త అవగాహన ఉంటే చాలండి, మనం దాన్ని అనేది ప్రేమతో పంచిన ప్రతి ఒక్క కాయ నాకు చాలా విలువైందండి. చాలా లక్షల కొద్ది విలువైనది. కాబట్టి ఏ కాయను పడేయకుండా ఈ విధంగానే స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే మామిడికాయ 3 మామిడికాయలు ఉన్నాయి కదా, అదంతా తురుము వేసుకున్నాను. దీన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇంకెందుకు, ఇలాగా సన్నగా మిక్సీ కన్నా పట్టుకోవచ్చు. ఇలాగా ఒక 2 స్పూన్ల అనేది ఉప్పు, కల్లుప్పు మాత్రమే తీసుకోండి. 1.5 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు అనేది మనం సముద్రపు ఉప్పు ఉంటుంది కదా, అది మాత్రమే తీసుకొని స్టోరేజ్ చేసుకోండి. అలాగే ఇది మనము స్టోర్ చేసుకుంటాం కాబట్టి పసుపు ఉప్పు అనేది చాలా బాగా పనిచేస్తుందండి స్టోర్ చేసుకోవడానికి. ఈ విధంగా చక్కగా అనేది కలిపేసుకోండి. మనకి చింతపండుకు బదులుగా కానీ ఇలా ఉపయోగించుకోవడం, ఎప్పుడన్నా మామిడికాయ పులిహోర సీజన్తో పని లేకుండా ఇలాగా మామిడికాయ తురుము అనేది చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే మామిడికాయ పులిహోర కానీ, చార్లల్లో కానీ, లేదంటే చేపలలో కానీ ఏ విధంగా అయినా ఉపయోగించుకోవచ్చు అండి. ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి సీజన్తో దొరికే పండ్లను బట్టి ఈ విధంగానే చేసుకోవచ్చు. నా దగ్గర కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి కాయలు ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగానే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా చెట్టు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకుంటానండి. ఈ విధంగా చింతపండు గదులుగా మామిడి గుజ్జును అనేది ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మనం మామిడి గుజ్జు తినడం వల్ల ఉపయోగాలే ఉన్నాయి కానీ నష్టాలు అయితే ఏం లేదండి. ఈ పచ్చి మామిడికాయ తినడం వల్ల ఎలాంటి వాళ్ళైనా తినడం. ఇలాగ నేను ఒక డబ్బాలోకి అయితే పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఇలాగ పచ్చి మామిడికాయ మనం ఊరగాయ అంటాం కదా, ఊరగాయ లోపల తినడం కానీ, లేదంటే తురిమిన పచ్చడి తినడం వల్ల కానీ ఈ విధంగానే స్టోరేజ్ చేసుకోవచ్చండి. చక్కగా మామిడి పండు సంవత్సరం అంతా నిల్వ ఉండేలాగా చూసేశారు కదా. ఇలాగే కొంచెం నెయ్యి వేసుకొని అన్నం అనేది తినొచ్చండి. నెయ్యి అనేది చాలా మంచిదండి. ఫ్యాట్ అనేది వస్తుందంటారు కానీ ఫ్యాట్ అనేది ఏమీ రాదండి. మనము ఈ ఫ్యాట్కి బదులుగా ఎక్సర్సైజ్ లాంటివి ఏవైనా చేసుకోవచ్చు. అలాగే గోంగూర పచ్చడి, కొంచెం సాంబారు, కొంచెం పెరుగు, లంచ్ ప్లేట్ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు. కొంచెం వాటర్ లెవెల్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు ఎంతోమందికి నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు కాస్త నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మన ఛానల్లో ఇలాంటి మంచి విషయాల కోసం తెలుసుకుందాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసింది. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్.